జిల్లాల పునర్విభజన అంశం తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పిగా మారుతోందా? రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చాలన్న ప్రతిపాదన వెనుక అసలు కారణాలేంటి? మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లతో ప్రజలను కన్విన్స్ చేయగలుగుతారా? ఎన్నికల హామీలు ఇప్పుడు ఎందుకు భారంగా మారాయి? ఈ మొత్తం అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అప్పుడే పావులు కదుపుతోందా? వాట్స్ ది స్టోరీ? ఏపీలో జిల్లాల పునర్విభజన ఎందుకు మళ్లీ చర్చకొచ్చింది? ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన అనేది కొత్త విషయం కాదు. గత ప్రభుత్వం హయాంలో 26 జిల్లాల ఏర్పాటు జరిగినప్పుడు కూడా అనేక చోట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ అప్పట్లో అధికార బలం ముందు ఆ నిరసనలు నిలవలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా మళ్లీ తెరపైకొచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా జిల్లా కేంద్రాల అంశం ప్రజల భావోద్వేగాలకు సంబంధించింది కావడంతో ఇది కేవలం పరిపాలనా సమస్యగా కాకుండా రాజకీయ సమస్యగా మారుతోంది. రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రం మార్పు వెనుక ప్రభుత్వంతో పాటు మంత్రివర్గ ఉపసంఘం అనేక కారణాలు చెప్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు సైతం తమ కారణాలను విశదీకరిస్తున్నారు. గతంలో కడప జిల్లాలో ఉన్న నియోజకవర్గాలైన రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటిలను అన్నమయ్య జిల్లాలో చేర్చి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. జిల్లాల పునర్విభజనతో మంత్రివర్గ ఉపసంఘం సేకరించిన అభిప్రాయాల ప్రకారం రాజంపేట వాసులు కడప జిల్లాలో కొనసాగాలని, రైల్వే కోడూరు వాసులు తిరుపతిలో ఉండాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. దీంతో రాయచోటి ఏకాకిగా మిగిలిపోయిన నేపథ్యంలో నూతన జిల్లాగా మదనపల్లిని ఏర్పాటు చేసే విషయంలో సమీపంలో ఉన్న రాయచోటిని మదనపల్లి జిల్లాలో కలిపారు. అయితే జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చడానికి అనేక కారణాలున్నాయన్న వాదన విశ్లేషకుల రూపంలో వినిపిస్తోంది. రాయచోటికి భౌగోళిక పరిమితులు, కనెక్టివిటీ లోపం, మౌలిక వసతుల కొరత, ప్రభుత్వ భవనాలకు సరిపడా స్థలం లేకపోవటం ప్రభుత్వ వాదన. కానీ మదనపల్లి పెద్ద పట్టణం కావటం, భవిష్యత్తు రెవెన్యూ అవకాశాలు, రాజకీయంగా కీలక కేంద్రం కావటం, కొంతమంది కీలక నేతల ప్రభావం కూడా ఈ మార్పు వెనుక ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు రాయచోటి వాసుల్లో మరింత ఆలోచింపజేస్తోందట. కేబినెట్ సమావేశంలోని నిర్ణయం తర్వాత బయటికి వచ్చి కన్నీటి పర్యంతమవుతూ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోవాలని వేడుకోవటం రాజకీయంగా అరుదైన దృశ్యం. కానీ ప్రజలు మాత్రం కన్నీళ్లతో కాదు, హామీలతోనే నమ్మకం నిలబడుతుందని మంత్రి వ్యక్తిగత వేదన ప్రజలకు అర్థమవుతున్నా జిల్లా కేంద్రం కోల్పోతున్నామన్న భావన ముందు ఆ భావోద్వేగం పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం $1 మిలియన్ ప్రశ్న. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలే ఇప్పుడు సమస్యగా మారాయన్న ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇద్దరూ కూడా రాయచోటికే జిల్లా కేంద్రం ఉంటుందని స్పష్టమైన హామీ ఇచ్చారు. కానీ జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రిమండలి సంఘం అన్ని ప్రాంతాల నుంచి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చిన నివేదిక. దానిని అమలు చేసేందుకు ఇప్పుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయితే గతంలో ఇచ్చిన ఆ హామీ అమలు కాకపోవటమే రాయచోటి ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. గ్రామస్థాయిలో వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే: అప్పుడు చెప్పింది అబద్ధమా, లేక ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయా? ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవటమే టీడీపీని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. జిల్లా కేంద్రం కన్నా రెండింతల అభివృద్ధి హామీతో తెలుగుదేశం పార్టీ ముందుకొస్తుంది. జిల్లా కేంద్రం లేకపోయినా రాయచోటిని అంతకు రెండింతలు అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రాయచోటి అభివృద్ధికి కావలసిన నిధులు, చేయాల్సిన పనులు, వాటికి సంబంధించిన పూర్తి వివరాల నివేదికను అందిస్తే వెంటనే ఆమోదిస్తామని ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి మండిపల్లికి హామీ ఇచ్చారు. రాయచోటిపై అభివృద్ధి మంత్రం బలంగా ఉన్నా ప్రజల్లో మాత్రం అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జిల్లా కేంద్రం అంటే కేవలం అభివృద్ధి ప్యాకేజీలు కాదు, ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగ అవకాశాలు, విద్య, వైద్య సంస్థలు, రియల్ ఎస్టేట్ వృద్ధి వంటి దీర్ఘకాల లాభాలు. ఇవన్నీ అభివృద్ధి నిధులతో భర్తీ చేయగలమా అన్న సందేహం ప్రతిపక్షం ప్రజల్లో గట్టిగా వినిపించే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ కోణంలో చూస్తే జిల్లాల పునర్విభజన అంశం వైసీపీకి ఒక వరంగా మారబోతోందన్న టాక్ వినిపిస్తోంది. హామీ భంగం, ప్రజల మనోభావాలకు దూరం, ప్రాంతీయ వివక్ష అంటూ టీడీపీపై దాడి చేయటానికి ఇటు బలమైన ఆయుధంగా మారే అవకాశం లేకపోలేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ శ్రేణులు ఇప్పటికే జిల్లాలు తెచ్చింది మేము, తీసేస్తోంది వాళ్లు అనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. దాంతోపాటు మెడికల్ కాలేజీల్లో పీపీపీ విధానంపై కూడా ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో రాజకీయంగా మరింత వేడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల పునర్విభజన అంశం తెలుగుదేశం పార్టీకి ఒక చిన్న నిర్ణయం కాదు. ఇది ప్రజల భావోద్వేగాలు, ఎన్నికల హామీలు,
రాజకీయ భవిష్యత్తుతో ముడిపడ్డ సున్నితమైన అంశం. ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా, లేక ఈ అంశం వైసీపీకి రాజకీయ లాభంగా మారుతుందా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సిన $1 మిలియన్ ప్రశ్న.